మౌన పోరాటం మౌన పోరాటం. ఏ నక్షత్ర, నువ్వు అసలు మనిషివేనా? ఏమైంది మురారి? మళ్ళీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నేను నటించడం ఏంటి మురారి? ఆ రోజు ప్రెగ్నెంట్ అయ్యావని నటించావు. తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయినట్టు నటించావు. నా మీద నీకు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు. నీ జీవితం అంతా నటనేనా? మనస్ఫూర్తిగా మనుషుల్ని అర్థం చేసుకుని బతకలేవా? అలా బతకడం నీకు చేత కదా? మురారి, ఛీ, నోర్మయ్. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నేనేం తప్పు చేశానో చెప్పకుండా నీ ఇష్టానికి ఇలా మాట్లాడి నన్ను హర్ట్ చేయకు మురారి. ఏ తప్పు చేయలేదా? ఒక్కటి కాదు, రెండు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నేను బాక్సింగ్ లో గెలవాలని, ఛాంపియన్ అవ్వాలని నన్ను సపోర్ట్ చేయడం, నాకు సేవలు చేయడం అంతా నన్ను నమ్మించడానికే అని నాకు తెలిసిపోయింది. రౌడీల్ని పెట్టించి నన్ను టోర్నమెంట్కు వెళ్ళనివ్వకుండా ప్రయత్నించింది నువ్వు కదా? మీ అమ్మ నీతో అలా చెప్పిందా? అది అబద్ధం మురారి. నేను అలాంటి ప్రయత్నం చేయలేదు. నీ సక్సెస్ ను నేనెందుకు కొట్టుకుంటాను? మా అమ్మ చెప్పింది నిజం. నీ మీదే కాదు, ఎవ్వరి మీద మా అమ్మ అబద్ధం చెప్పదు. మా అమ్మ ఒకరికి సహాయం చేసే మనిషి కాని ద్రోహం చేసే మనిషి కాదు. నువ్వు ఏ రౌడీలతో అయితే మాట్లాడి అడ్డుకున్నావో ఆ రౌడీలే నీ గురించి అన్ని నిజాలు వాగాడు. మురారి, నువ్వు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఇప్పుడు కూడా నీ తప్పు నువ్వు ఒప్పుకోవట్లేదు కదా? ఇక్కడే నీ పంతం పొగరు తెలుస్తుంది. అసలు నీలాంటి ఆడదాన్ని క్షమించకూడదు. ఇప్పుడే నిన్ను బయటికి గెంటేస్తాను. పోయి సౌందర్య, చరణ్, సౌందర్య, నా మాట వినపడటం లేదా? సౌందర్య, తలుపు తీయమ్మా. సౌందర్య, చరణ్. సౌందర్య, అత్తయ్య గారు డోర్ కొడుతున్నట్టున్నారు. అత్తయ్య గారే వచ్చారు. అత్తయ్య గారు ఒంట్లో ఆవహించిన నందిని వచ్చిందో అర్థం కావట్లేదు. నాకు కూడా అదే భయంగా ఉంది చరణ్. సౌందర్య, తలుపు తీ. సౌందర్య, అత్తయ్య గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. నాకు భయం వేస్తుంది చరణ్. నువ్వే వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. నేనా? నేను వెళ్ళను సౌందర్య, నువ్వు వెళ్ళు. సరే, నేనే వెళ్తాను. సౌందర్య, సౌందర్య, అదేంటమ్మా మీరు ఇంకా నిద్రపోతున్నారా? ఇంత టైం అయింది. సరే పద. అదేంటమ్మా కింద పక్కేస్తుంది? అల్లుడు గారు కింద పడుకున్నారా? అది అది అమ్మా. అత్తయ్య బెడ్ మీద సరిగా నిద్ర పట్టకపోతే నేనే కింద పడుకున్నాను. అవునమ్మా, అంతే. దానికి మీరు ఎంత కంగారు పడుతున్నారేంటి? మీ కంగారు చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా
గొడవలో మనస్పర్ధలో వచ్చాయేమో అనిపిస్తోంది. సౌందర్య, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అయ్యో అదేం లేదమ్మా, ఏం లేదు. ఆ రోజు పెళ్లిలో సౌందర్య గాయం చేసి ఎవరు తీసుకెళ్లేలా చేసింది ఆ నందినియే. జానకి కత్తితో తనని తానే పొడుచుకునేలా చేసింది. మెకానిక్ మల్లికి యాక్సిడెంట్ జరిగేలా చేసి వాణ్ణి హాస్పిటల్ పాలు చేసింది కూడా ఆ నందిని ఆత్మే. ఇప్పుడు ఆ ఆత్మ ప్రతీకారం నుంచి జానకి సౌందర్యాలని కాపాడుకోవాలి. వచ్చే అమావాస్య రోజు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయించాను. మీరంతా ధైర్యంగా ఉండండి. నీ ఒంట్లోకి నందిని ఆత్మ ఆవహిస్తున్న విషయం మీతో మేం చెప్పలేం అత్తయ్య గారు. మీతో మేం చెప్పకుండా దాచిన విషయం అదొక్కటే. చరణ్, ఇంకేం దాచడం లేదు కదా? ఏం లేదు అత్తయ్య గారు, మేము సంతోషంగానే ఉన్నాం. మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి. మీ కాపురం పచ్చగా ఉండాలి. ఏడాది తిరిగే లోపే మీరు మాకు పాపనో బాబునో ఇవ్వాలి. అర్థమైందా? అలాగే అమ్మా. చాలా సంతోషం. ఇదిగో కాఫీ తీసుకోండి. తీసుకో. చరణ్, నువ్వు కూడా తీసుకో. నేను తర్వాత తాగుతాను. ఇది బెడ్ కాఫీ చరణ్, తీసుకో, పర్వాలేదు. తీసుకో. అయ్యో ఏమిది చరణ్? అత్తయ్య గారు, అది చేయిసారి కింద పడిపోయింది. అయ్యో ఉండు, నేను తీస్తానాగు. అయినా ఈరోజు ఏంటో ఇంట్లో అందరూ కంగారుగానే ఉన్నారు. సరే ఉండు చరణ్, నీకు ఇంకో కాఫీ తీసుకొస్తాను. సౌందర్య, ఇప్పుడు అత్తయ్య గారులానే వచ్చారా, లేదంటే? ఏంటో చరణ్, అమ్మగానే కనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది. మావయ్య, నువ్వెక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. అదేంటమ్మా, నేనొస్తే ఏమవుతుంది? సీక్రెట్ ఆపరేషన్ మావయ్య, నీకు తర్వాత చెప్తాను. అయినా నీకు చెప్పకుండా నేనేం చేయను కదా. తర్వాత ఎప్పుడో చెప్తానంటావు. సరే కాని వెళ్ళు. నమస్తే మేడం. నమస్తే. గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ కార్పొరేట్ ఆఫీసుల్లోనే కాదు, ఇక్కడ కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. వెరీ గుడ్. ఫోన్లో నీకు విషయం చెప్పాను కదా, నాకు అలాంటి బాంబ్ కావాలి. రెడీగా ఉంది మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో ఇది బ్లాస్ట్ అవుతుంది. బాడీలు ముక్కలు ముక్కలైపోతాయి. ఈ బాంబ్ ఎఫెక్ట్కు ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. వెరీ గుడ్. ఈ బాంబుకు టైమర్ సెట్ చేశాను మేడం. ఏ టైంకు పేలాలో మనం డిసైడ్ చేయొచ్చు. మీకు 10 మినిట్స్ కావాలంటే 10 మినిట్స్, 20 మినిట్స్ కావాలంటే 20 మినిట్స్. 20 మినిట్స్ సెట్ చేసి ఇవ్వండి.